ఎన్నేళ్ళ నుంచి నడుపుతున్నారా మీరు? నేను 24 ఇయర్స్ అన్న. 24 ఇయర్స్. ఇక్కడ ఐదునారులోనే ఉంటారా? అవుతున్నాను. ఐదునారులోనా? ఇప్పుడు ఉచిత బస్సు వల్ల నిజంగా ఆటో కార్మికులకు ఇబ్బంది అవుతా ఉందా? చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే. ఇబ్బంది ఇంకోటి ఆటో అది బస్సు ఫ్రీ పెట్టడం వల్ల ఆటో ఇవ్వాలి ఎక్కలేదన్న. వస్తున్నాం పండుకుంటున్నాం పోతున్నాం 300-400 చేసినాం, చాలా ఇబ్బంది అవుతుంది. బస్ స్టాప్కి పోతారు, అక్కడ నిలబడతారు, బస్సు ఎక్కుతారు వెళ్తారు. మాకైతే చాలా ఇబ్బంది అవుతుంది. కిరాయిలు మా సొంతం ఇల్లు కూడా లేదు. ఇంకోటి ఫైనాన్స్ వల్ల ఫైనాన్స్ ఫోర్స్ ఎక్కువ అవుతున్నది. ఫైనాన్స్ గట్ల నేను ఆటో గుంజుకోపోతారు, వాళ్ళని బతిలాటం తీసుకొస్తున్నాం. ఈ ఎందుకు పెట్టిండో ఈ స్కీము రేవంత్ రెడ్డికే తెలియాలి. మరి ఇది పెట్టడం వల్ల లాభం ఏందో అర్థమవుతలేదు. అదే బస్ కిరాయిలు తగ్గించుంటే కొద్దిగా గవర్నమెంట్కి డీజిల్ వాళ్ళకి బెనిఫిట్ అవ్వు, మాకు కూడా బెనిఫిట్ అవ్వు. అనవసరంగా పెట్టింది సార్ ఇది. ఇప్పుడు మీకేమో ఏసానగా మిమ్మల్ని పిలిపించుకొని మాట్లాడిగా యూనియన్ మాట్లాడలేదు. అది లేదు, 2500 లేదు, గ్యాస్ అన్నాడు 500 పడుతుంది, అది లేదు. ఇంకోటి ఇల్లు ఇస్తాం అది ఇస్తాను, ఇంద్రమ్మ పథకం అది లేదు. ఇంతవరకు ఏ స్కీమ్ అయితే రాలేదు, మాకైతే రాలేదు సార్. ఎంత అంతకుముందుకి ఎంత చేస్తుండే డైలీ, ఇప్పుడు ఎంత వస్తుంది? అంతకుముందు డైలీ ఒక 1200 చేస్తుండేది, ఇప్పుడు 400-500 చేస్తుంది. చాలా కష్టమవుతుంది ఇక్కడ. అవి కూడా ఈఎంఐలో వెళ్తుండే. అది కూడా రేషన్ బియ్యం, రేషన్ మీద కొద్దిగా ఏదైనా రేషన్ సన్న బియ్యం అది ఇస్తేనే బాగుండు. ఆ రేషన్ మీద కూడా దొడ్డు బియ్యం ఇస్తారు, కనీసం అది తింటేందుకు ఇబ్బంది అవుతున్నది. మాకు అసలు వెళ్తలేదు, చాలా ఇబ్బంది అవుతుంది. వేసిరా, ఆయనకే ఓటేసిరా, కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరా? ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ. మీరు కూడా మార్పు కోరుకురు కానీ 10 ఏళ్ళు కేసీఆర్ ఇబ్బంది పెడతా ఉండు. సరే కాంగ్రెస్ పార్టీ వస్తే మన తెలంగాణలో అయితే చాలా మంది ఊహించలేకపోయారు. ఈ ఫ్రీ బస్సు పెడతాం, ఇది పెడతాం అని చెప్పి ఆర్గ్యారెంటీ. కానీ ఈ సడన్గా అది ఆ డిస్టిక్ల వల్ల వచ్చిందేమో, కానీ హైదరాబాద్లో మాత్రం చాలామంది ఓట్లేదు. కానీ ఎందుకు వేసారో అర్థమైతే లేదు. కానీ ఈ ఫ్రీ బస్ ఎందుకు పెట్టింది? ఇది ఒకటి అల్కగా దొరికింది. బస్సులు డిపోలో ఉంటే అల్కగా దొరికింది ఫ్రీ బస్సు ఒకటి. అసలు ఫ్రీ బస్సు పెట్టుడే వేస్ట్. చాలా నష్టపోతున్నాం మేమైతే. ఓకేనా. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదన్నా, నెల రోజులు టైం ఉంది అంతే. ఇప్పుడు ముగ్గురు మల్కాజ్గిరి పార్లమెంటే కదా ఇదైతే. బీజేపీ నుంచి ఈటల రాజేందర్, బీఆర్ఎస్ పార్టీ నుంచి రాగి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి పట్నం సునీతా మహేందర్ రెడ్డి, ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు కదా. ఏ పార్టీకి అనుకుంటారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో? బీజేపీ అనుకుంటున్నాను. ఎందుకు బీజేపీ ఎందుకన్నా? బీజేపీ సెంట్రల్ అది ఉంటేనే బాగుంటుంది. మీకు ఏమైనా చేసిరా పోనీ సెంట్రల్ నుంచి? సెంట్రల్ నుంచి ఏం చేయకుండా ఇప్పుడు కాంగ్రెస్ అయితే మాకు అన్యాయం చేసింది కదా, మా పుట్ట కొట్టినట్టే. ఇప్పుడు 5 ఏళ్ళు ఇప్పుడు మేము ఎట్లా బతకాలో కూడా అర్థమవుతలేదు. 5 సంవత్సరాలు ఇప్పుడు వేగాలి వీటితో. ఇంకా ఫ్రీ బస్సు పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఇప్పుడు రోడ్లు ఫ్లైఓవర్ పడితే ఇంకా గిరాక్ తక్కువ అవుతుంది. మమ్మల్ని డేకేటోళ్ళు లేడు, మొత్తం ఓలా బుక్ చేసుకుంటారు, రూబోట్ బుక్ చేసుకుంటారు. అసలు ఆటో అని అడిగేటోళ్ళు లేడు రోడ్ల మీద. చూస్తారు కదా పండుకుంటున్నాయి ఇక్కడ. ఇప్పుడు ఈ ముగ్గురు అభ్యర్థుల గురించి తెలుసా మీకు? ఈటల రాజేందర్, రాగి లక్ష్మారెడ్డి, పట్నం సునీత. ఎవరు బెస్ట్ ముగ్గురులో? ఈటల రాజేందర్ బెస్ట్. ఎందుకన్నా? ఎందుకు? ఆయన కొంచెం పర్లేదు మంచిగా చేసిండు. ఇదివరకు టీఆర్ఎస్లో వెళ్ళినప్పుడు కూడా కొద్దిగా ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు కూడా కొన్ని సమస్యలు స్పందించిండు. మాకైతే బెటర్. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ తరఫున మీకు ఎటువంటి న్యాయం కావాలన్నా? గవర్నమెంట్ తరఫున ఫ్రీ బస్ తీసేయాలన్నా. ఫ్రీ బస్ తీసేస్తే వాళ్ళు మహిళలు ఇబ్బంది ఫ్రీ బస్ అంటే తీయరు. ఇది సవాల్, ఇది 6 గంటల సవాల్. ఇదైతే తీయరు. 5 ఏళ్ళు వేగాలి. మా ఆటో కార్మికులకు ఏదైనా న్యాయం చేయాలి. ఇంత పింఛన్ లెక్కను 3000-4000 నెలకు పింఛన్ లెక్క లైసెన్స్ ఉన్న పింఛన్ ఇవ్వాలి. లేదంటే రేషన్ బియ్యం మీద స్పెషల్గా రేషన్ మీద ఇంత సన్న బియ్యం, పప్పులు, ఉప్పులు ఇస్తే జర కొద్దిగా ఆదుకున్నట్టు అవుతుంది. అంతే. ఎన్ని కుటుంబాలు ఉంటాయన్నా హైదరాబాద్లో? హైదరాబాద్లో బాగానే 1,30,000 దాకా ఉంటాయి కుటుంబాలు. 1,30,000 ఆటోలు ఉంటాయి. ఒక్కొక్క ఆటో దాదాపు 4 లక్షలు 5 లక్షలు పడుతుంది ఇక్కడ హైదరాబాద్లో.